చేసింది మొత్తం మీరే చేశారు. నాకు సంబంధం లేని వ్యక్తులతో నన్ను పంపించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఇంటి నుంచి నన్ను దూరం చేయడానికి ఇంత పెద్ద నాటకమాడారు. ఇప్పుడు కూడా నింద నా మీద వేస్తున్నారు. అదేమైనా మీకు న్యాయంగా ఉందా? నాకు న్యాయం అనిపించింది నీకు అన్యాయం అనిపించొచ్చు. అంత మాత్రాన నేననుకున్నది ఆగిపోదు కదా. నువ్వింకా ఉండకూడదు అన్నది నా న్యాయమైన కోరిక. అది జరగడం కోసం నేను ఏదైనా చేస్తాను. మీరనుకుంటున్నది జరగాలనుకుంటే తప్పులేదు. కాని దాని గురించి ఇంకో వ్యక్తి జీవితాన్ని బలి తీసుకోవాలనుకోవడం పాపం అవుతుంది. అది మర్చిపోవద్దు. చూడ్రాదా, నువ్వు ఎంత తెలివిగా చెప్పినా నీ మాటల్లో అర్థాన్ని తెలుసుకోలేనంత తెలివి తక్కువదాన్ని మాత్రం కాదు. ఎంతో పెద్ద ప్లాన్ వేశావు. నాటకాల బ్యాచ్ అని నిరూపించాలి అనుకున్నావు. వాళ్ళని మెడపట్టి బయటికి గెంటించాలనుకున్నావు. కాని ఏం జరిగిందో చూసావు కదా. కథ మొత్తం రివర్స్ అయింది. ఎప్పటికైనా అర్థమైందా నా తెలివితేటలేంటో? మీరేంటో ఎప్పుడో తెలుసుకున్నాను. కానీ మీ నిజస్వరూపం ఇంట్లో వాళ్లకు తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర ఏం చెప్పలేకపోయాను. నన్ను మీరు ద్వేషిస్తున్నారని నాకు తెలుసు. నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేదని కూడా నాకు తెలుసు. కానీ ఒక ఆడపిల్లని ఇంటి నుంచి పంపించేయడానికి మరీ ఇంత నీచానికి దిగజారుతారని నేను ఊహించలేకపోయాను. చెప్పాను కదా నువ్విక్కడ ఉండకూడదు అని. నీ ప్రెగ్నెన్సీని సాకుగా చూపించి పంపించాలనుకున్నాను. నా తమ్ముడు డెలివరీ అయ్యే వరకు ఉండాలని కండిషన్ పెట్టాడు. ఆ తర్వాత నువ్వు మా అమ్మతో అల్లుకుపోతున్నావు. మరి నేను చూస్తూ ఊరుకోవాలా? చేతగాని దానిలా చేతులు ముడుచుకుని కూర్చోవాలా? అందుకే ఈ ఊరికి ఇంటికి నిన్ను శాశ్వతంగా దూరం చెయ్యాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాను. అయినా ఇప్పటికీ కూడా నా నిజస్వరూపమేంటో మా ఇంట్లో చెప్పాలని నీకు అనిపించడం లేదా? నన్ను బుక్ చేయాలి అని నీకు కోపం రావడం లేదా? లేదండి, మీరేంటో నాకు పూర్తిగా తెలిసిన రోజే చెప్పాలనుకుంటే చెప్పేసేదాన్ని. నా మాట మురారి గారు నమ్ముతారని తెలిసినా సరే నేను ఆయన దగ్గర ఎందుకు చెప్పలేదో తెలుసా? మీరు అవునన్నా కాదన్నా నేను ఇంటి నుంచి ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఎప్పటికైనా దూరం అయిపోయి నేను ఎప్పటికీ కలిసుండే మిమ్మల్ని దూరం చేయకూడదనే నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు కూడా మీరు ఆడే నాటకానికి కోపం వచ్చింది, కానీ నన్ను ఇంటి నుంచి మీరు పంపించేస్తున్నారు అన్న కోపం ఏమాత్రం లేదు. ఇలా నిజాన్ని దాచి నువ్వు బాధపడుతున్నావు. మరి ఏ బలహీన క్షణంలోనైనా నువ్వు మా తమ్ముడితో ఈ నిజం చెప్పవని నేనెలా నమ్మాలి? నిన్నెలా నమ్మాలి? నేనేంటో ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి మీరు చూస్తున్నారు. నా గతం ఏంటో నాకు గుర్తు లేకపోయినా మీరు మర్చిపోలేదు కదా. అప్పటికి ఇప్పటికీ రాధలో మార్పు రాలేదని అందరూ చెప్తున్నారు. రాధ ఎలా ప్రవర్తిస్తుందో ఆ గొప్పతనం గురించి అందరూ పొగుడుతున్నారు. నేను రాధని అయినప్పుడు నేనెప్పటికీ మారను. అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాను. మీరు కూడా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నిజంగా అది నీ ఉద్దేశమే అయితే ఈ ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి కదా. మా కుటుంబం నుంచి దూరం అయిపోవాలి కదా. అది జరగకుండా ఉన్నంత వరకు నా కోపం తగ్గదు, నీ మీద నా ద్వేషం చల్లారదు. చెప్పాను కదా వెళ్ళిపోవాలని నేను నిర్ణయించుకున్నాను అని. కానీ నేను డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉండాలని నన్ను ఎంతగానో అభిమానించే మురారి గారు మాట తీసుకున్నారు. కాబట్టి ఆయన మాట గౌరవించి పెద్దావిడ మాటకు కట్టుబడి నేను ఇక్కడ ఉంటున్నాను. కానీ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడం అన్నది ఎప్పటికైనా జరిగే సత్యం. అందులో ఎలాంటి మార్పు లేదు. మీరు అనుకున్నట్టుగా నన్ను వాళ్లతో పంపించాలనుకున్నా నేను వాళ్ళ దగ్గర ఉండను. నా గమ్యం నాకు తెలియకపోయినా దాన్ని వెతుక్కుంటూ నేను వెళ్తాను తప్ప నాకు సంబంధం లేని వ్యక్తుల దగ్గర నేను ఎప్పటికీ ఉండను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆడపిల్ల జీవితం అనేది ఎంతో అపురూపమైంది, అంతకు మించి సున్నితమైంది. అది మీ కూతురు జీవితమైనా నా జీవితమైనా సరే. ఆడదాని మనసుతో ఆడుకోవాలనుకోవడం మంచిది కాదు. పైగా మీరు తల్లి, అమ్మతనంలోనే ప్రేమ ఉంటుంది.
అమ్మ అనే మాటలోనే మమకారం ఉంటుంది. కానీ అవన్నీ మర్చిపోయి నా మీద ద్వేషంతో మీరిలా ప్రవర్తించడం నాకు చాలా బాధగా ఉంది. ఇప్పటికైనా ఆ దేవుడు మీకు మంచి బుద్ధినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు నన్ను 4 మాటలన్నా నా గురించి ఇంట్లో చెప్పను అని ఒక గొప్ప మాట చెప్పావు. అది నాకు చాలు. నువ్వు నోరు జారితే ఈ ఇంట్లో నా పరిస్థితి ఏంటో నాకు బాగా తెలుసు. నువ్వు మౌనంగా ఉన్నంత వరకు నీకు నేను నరకం చూపిస్తాను. నిన్ను ఎలా ఏ ఇంటి నుంచి పంపిస్తానో నీ ఊహ కూడా అందదు. ఒసే నీలిమా, నీ చేతులతో ఆ భోగిమంట వెలిగించు. అదేంటి బామ్మ, నేనెందుకు వెలిగించటం? ఆంటీ ఉన్నారు కదా, ఆంటీ చేతులతో వెలిగిస్తారు. లేదమ్మా, ప్రతి సంవత్సరం భోగి రోజు బాను ఇక్కడ భోగిమంట వేసేది. తను తొలి భోగిమంట వెలిగించాకే ఊర్లో అన్ని వీధుల్లోనూ భోగిమంట వెలిగించేవారు. అలా ఎన్నో ఏళ్లుగా చేస్తున్నారు. ఇప్పుడు భాను స్థానంలోకి వస్తున్నావు. భానులాగే నువ్వు మా అందరినీ అభిమానిస్తున్నావు. అందుకే నువ్వే వెలిగించమ్మా. నన్ను భానులా చూస్తున్నందుకు ఆనందంగా ఉన్నా ఆ స్థాయి నాకుందని మాత్రం నేను అనుకోవటం లేదు నాన్న. ఇది నువ్వు కోరుకుంటే వచ్చింది కాదు. మేమందరం అనుకుంటే నీకు ఆ గౌరవం వస్తుంది. నీలో బాను చూపించే ఆత్మీయత, అభిమానం చూసాం కాబట్టి నిన్ను బానులాగే చూస్తున్నాం. కాదనుకు. ఒరే కార్తీక్, నువ్వైనా చెప్పరా, అప్పుడైనా తను వెలిగిస్తుందేమో. నీలిమ, నేనిక్కడికి వచ్చిందే నాకు నా బాను జ్ఞాపకాలన్నీ కనిపిస్తాయని. అందరూ నీ గురించి చెప్తున్నప్పుడు నువ్వు కాదు అనడం ఎందుకు? అసలు ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటున్నారు? మీరు చెప్తుంటే తనెందుకు కాదు అంటుంది? మా ఇంట్లో ఒక దేవత ఉండేది, తనిప్పుడు లేదు. తన గురించి మేమందరం మాట్లాడుకుంటున్నాం. ఇదిగో ఈ నీలిమ ఉంది కదా, ఒకప్పుడు ఇది చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అప్పుడు నేను దీన్ని ఎన్నో రకాలుగా తిట్టాను. కానీ తర్వాత బంజరు భూమి బంగారు మాగాణిగా మారినట్టు ఇది మారిపోయింది. ఇప్పుడు దీని ప్రవర్తనంతా మా బానులాగే కనిపిస్తుంది. అందుకే దీనికంత విలువిస్తున్నాం. ఆవిడెవరో చాలా మంచి మనిషి అయి ఉంటుంది కదా. నువ్వు ఆవిడలాగే ప్రవర్తిస్తున్నావు అంటున్నారు. అందుకే నిన్ను వెలిగించమంటున్నారు. వెలిగించండి. బాను చనిపోయిందని నాటకం ఆడాను, కానీ ఆ నాటకం నిజమవుతుందని ఊహించలేకపోయాను. ఈరోజు బాను లేకపోయినా నాకింత విలువిస్తున్నారు. బాను, నువ్వెక్కడున్నా ఒకప్పుడు నేను నీతో ప్రవర్తించిన తీరుకు నన్ను క్షమించు. ఇప్పుడు నీ వాళ్ళ ఆనందం కోసమే నేనిదంతా చేస్తున్నానని గుర్తించు. వెలిగించమ్మా. అందరికీ భోగి శుభాకాంక్షలు. దోసపాడులో జరిగిన ఈ భోగి వేడుకలు రాష్ట్రమంతా ఇంతకన్నా వేడుకగా జరగాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి మంటతో ఈ పండుగ ప్రారంభమైంది. ఇంకా సేపట్లో ఈ ఊళ్ళో ముగ్గుల పోటీలు జరుగుతాయి. అలాగే సాయంత్రం పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు మన గెస్ట్ హౌస్ లోనే పోద్దాం. దానికోసం చాలా మంది వస్తున్నారు. మన గెస్ట్ హౌస్ లోనే భోగి పండుగ అనేది జరుగుతుంది. చూడండి, ఎవ్వరూ మిస్ అవ్వద్దు.
ఈ సంవత్సరం అంటే నేను ఇక్కడున్నాను గాని మా ఊళ్ళో కూడా భోగి పండగ చాలా బాగా జరుగుతుంది. ఈ పాటికి మా ఇంటి ముందు కూడా భోగి మంటలు వేయడానికి మా వాళ్ళందరూ సిద్ధంగా ఉండే ఉంటారు. నేనే ఇక్కడ మీతో ఉన్నాను. అక్కడ ఎంత బాగా జరుగుతుందో. అమ్మా, మీ చేత్తో ఆ భోగి మంట వెలిగించండి. నేనా? ఎందుకండి? ఈ ఊళ్ళో అందరి కష్టాలు చూసుకునేది మురారి గారు. ఆయన చేత్తో వెలిగిస్తే బాగుంటుంది. లేదు రాధా, నిన్నందరూ కీర్తి అన్నా, నువ్వు మా మనిషివి కాదు అని ఇంట్లో అందరూ అనుకున్నా, నిన్ను మాత్రం నేనెప్పటికీ రాధగానే చూస్తున్నాను. ఈ ఊరి గురించి నా రాధ ఎలా ఆలోచించేదో నువ్వు అలాగే ఆలోచించావు. అందుకే ఈ ఊరు నీకిస్తున్న గౌరవం అది కాదనకు. నీ చేత్తో నువ్వే వెలిగించు. మీరు నన్ను పదే పదే రాధా అంటుంటే నిజంగానే నేను కీర్తిని కాకుండా ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఈ ఊర్లో అందరూ చూపిస్తున్న అభిమానం, మరీ ముఖ్యంగా ఈ ఇంట్లో నా మీద చూపిస్తున్న మమకారానికి నేనెప్పటికీ రుణపడి ఉంటాను. నువ్వు ఈ ఊరు నుంచి వెళ్ళిపోతా ఉంటే మాకు కూడా బాధగానే ఉందమ్మా. నువ్వెప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని మేం కోరుకున్నాం. మా మురారి బాబు అనుకున్నట్టు నువ్వే మా రాధవయ్యుంటే ఎంత బాగుండేదనుకున్నాం. కానీ చూసావమ్మా, విధి ఎంత విచిత్రమైందో. ఒకే రూపంతో ఇద్దరు మనుషులు ఉన్నారు. ఆ రాధమ్మ ఏమైపోయిందో తెలియదు. నువ్వు మాత్రం కీర్తి అని అందరూ చెప్తున్నారు. అందరూ చెప్తున్నదే వింటున్నాము, కానీ నేను ఎవరన్నది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుందని మాత్రం ఎదురుచూస్తున్నాను. నిజం కూడా ఈ మంట లాంటిదే. దాన్ని సరిగ్గా చూస్తే వెలుగును పంచుతుంది, కానీ దాంతోనే ఆడుకోవాలనుకుంటే ఆ నిప్పే దహిస్తుంది. అలాగే ఈ నిజం కూడా ఎక్కువ రోజులు దాగదు. ఈ నిప్పులాగే బయటకొస్తుంది, ఈ వెలుగులాగే అందరికీ కనిపిస్తుంది. బామ్మగారు, నేను వేసే ముగ్గు ముందు మీరే చూడాలి. మీరే నన్ను మెచ్చుకోవాలి. అలాగే లేవే, నువ్వు చాలా హడావుడి చేస్తున్నావు. నాకు బాగా నచ్చావు. అందరికన్నా నువ్వే ముగ్గు బాగా వెయ్యాలి, సరేనా? వేస్తాను బామ్మ. నేను సూపర్ ముగ్గు ప్రిపేర్ అయ్యి వచ్చాను. అది చూశాక ఇక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇది ముగ్గుల పోటీ కదా, అందరూ అలాగే ప్రిపేర్ అయ్యి ఉంటారు. అందుకే అందరికన్నా బాగుండే ముగ్గు నువ్వు వెయ్యాలి. మీరే చూస్తారుగా. మేము ఏర్పాటు చేసిన ఈ ముగ్గుల పోటీకి ఇంత ఆదరణ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఇక్కడికొచ్చి ఎంతో అందమైన ముగ్గులు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. మరింకా సేపట్లో ఈ పోటీ ప్రారంభమవుతుంది.
ఇప్పుడు ఈ పోటీని నిర్వహిస్తున్న ఉర్మిళాదేవి గారు మాట్లాడతారు. ఆంటీ ప్లీజ్. అందరికీ నమస్కారం. తెలుగు వారందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అనేది ఒక పెద్ద పండగ. 3 రోజులు జరుపుకునే ముచ్చటైన పండుగ. భోగి మంటలతో ప్రారంభమై సంక్రాంతి వెలుగులతో ప్రతి గడపలోనూ అందమైన రంగవల్లుల్లాంటి ముగ్గులతో మురిసిపోతుంది. కనుమ రోజు చక్కని పిండి వంటలతో బంధుమిత్రుల ఆనందాల హేళ్లతో ఈ పండగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. పంట చేతికొచ్చిన తర్వాత జరిగేటువంటి తొలి పండగ కాబట్టి ప్రతి ఇంటిలోని ధాన్యరాశులతో పాటు ఆనందరాశులు కూడా వెల్లివిరుస్తాయి. తరతరాలుగా వస్తున్నటువంటి ఈ సంక్రాంతి వైభోగం మన దోసపాళ్ళలో కూడా ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా జరుపుకునేవాళ్లం. ఈ సంవత్సరం కూడా మనం అలాగే జరుపుకుంటున్నాం. అందరిలోనూ ఒకే ఒక్క బాధ ఏంటంటే మనమందరం అభిమానించేటువంటి భాను మనతో లేకపోవటం. తను మన మధ్యలో లేకపోయినా పైనుంచి ఈ వేడుకను చూస్తుంది అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అందుకే తన పేరు మీదే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం. మీ ప్రతిభని గుర్తిస్తూ ఒక మంచి బహుమానాన్ని కూడా మేం అందించబోతున్నాం. మొదటి బహుమతి కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. 2, 3 ప్రైజులకి 2 లక్షలు, 1,00,000 రూపాయలు కూడా అందిస్తున్నాం. దీంతో పాటు బాగా ముగ్గులు వేసిన అందరికీ కూడా ఎంతో కొంత గిఫ్ట్ ఆఫర్స్ రూపంలో అందజేయాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. అందుకే మీరందరూ చక్కటి ముగ్గులు వేసి అందరినీ అలరించవలసిందిగా కోరుకుంటున్నాం. మరింకా సేపట్లో ఆ కార్యక్రమం కూడా ప్రారంభమవబోతుంది. ఆ నీలిమని చూసారా ఎంత ఆనందంగా ఉందో. ఆ కుటుంబానికి ఎంతో ద్రోహం చేసి ఏమీ తెలియనట్టు తనే ఆ ఇంటికి సర్వస్వం అయినట్టు వాళ్ళతో ఎలా కలిసిపోతుందో. వాళ్ళందరూ తనని అభిమానిస్తున్నారు. అనవసరంగా నువ్వే వెళ్ళి వాళ్ళతో గొడవ పడుతున్నావేమో. వాళ్ళందరూ మంచివాళ్ళరా. నన్ను ఎన్నిసార్లు తిట్టినా కొట్టినా సరే వాళ్ళకి అన్యాయం మాత్రం జరగకూడదు. ఆ నీలిమాల నవ్వుతూ ఉండకూడదు. సిటీలో ప్లాన్ అన్నావు, కానీ ఏంటో చెప్పలేదు. వీళ్ళు ఇక్కడికి వచ్చారని మమ్మల్ని కూడా తీసుకొచ్చావు. అసలేంట్రా నీ ప్లాను? చెప్పాను కదా, ఆ నీలిమాలో సంతోషం కనిపించకూడదు. తన కాళ్ళు చేతులు విరిగిపోవాలి, మంచానికి మాత్రమే పరిమితం అవ్వాలి. అలా జరిగిన రోజున కార్తీక్ బాబుతో నీలిమాకు పెళ్లి జరగదు. అతని జీవితంలో ఆ రాక్షసి ఉండకూడదు. ఇక్కడ జరగబోయేది అదే. ఏంట్రా వాళ్ళ ఊరు వచ్చి నీలిమ మీద అటాక్ చేస్తావా? తేడా వచ్చిందంటే ఇదే ఊళ్ళో మనల్ని చంపి పాతరేస్తారు. నీకేమైనా అర్థమవుతుందా? చెప్పాను కదరా, నాకు చెడు చేసిన వాళ్ళ గురించి వద్దన్నా కూడా వదలను. అలాగే నాకు మంచి చేసిన వాళ్ళని నేనెప్పటికీ మర్చిపోను. బాణమ్మ రుణం నేను తీర్చుకోవాలి అంటే ఈ నీలిమ మీద నేను పగ తీర్చుకోవాలి. అది నేను చేసి తీరుతాను. అసలు మీరేం చేయాలంటే అర్థమైంది కదా? చెప్పింది చెప్పినట్టే జరగాలి. డన్ డన్. నీలిమా, ఇంకాసేపట్లో నీ ఆనందం మొత్తం ఆవిరైపోతుంది. అమ్మో, ఏమో అనుకున్నాం గాని ఇక్కడ పెద్ద ఏర్పాట్లే చేశారు. చాలా మంది వచ్చినట్టున్నారు. అందుకే అన్ని గళ్ళు గీశారు. అవును, మరి లక్షల్లో బహుమతి ప్రకటించారు కదా. అంత పెద్ద ప్రైజ్ మనీ
అందుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఏది ఏమైనా సరే నువ్వే ఫస్ట్ ప్రైజ్ గెలవాలి. మన ఊరికి పేరు తీసుకురావాలి. నేను వేసే ముగ్గు వీళ్ళ ఊహకు కూడా అందదు. ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది. మీరేం టెన్షన్ పడకండి. మా మావయ్య నాకు ఆల్ ది బెస్ట్ చెప్తే అందరికన్నా ముందు ప్రైజ్ నాకే వస్తుంది. ఉండండి, ఇప్పుడే మావయ్యకి కాల్ చేస్తాను. చెప్పు సత్య. మావయ్య, ఇంకా సేపట్లో ముగ్గుల పోటీలు స్టార్ట్ అవుతాయి. చూడు, గ్రౌండ్ ఎంత పెద్దగా ఉందో. అదిగో ఇక్కడ స్టేజ్ కూడా ఉంది. అక్కడ నుంచి ఎవరెవరు ఎలా వేస్తున్నారో చూస్తారట. ముగ్గులు వేయడం అయిపోయాక మంచి ఫోటోలు తీసి అప్పుడు సెలెక్ట్ చేస్తారట. చూడు మావయ్య, ఎంత మంది వచ్చారో. సరే, సరదాగా నువ్వు కూడా వెళ్ళావు కదా, ఓ మంచి ముగ్గేసి నువ్వు అనుకునే సాధించు. తప్పకుండా మావయ్య. నేను కీర్తి చెప్పిన ముగ్గే వేస్తాను. అప్పుడు అందరూ మెచ్చుకుంటారన్న నమ్మకం నాకు కూడా ఉంది. నువ్వు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు. నేనే ఫస్ట్ వస్తాను. నీకింకా చిన్నపిల్ల లక్షణాలు పోలే సత్య. సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మావయ్య. ఇక చూసుకో, ఇక నా విజయానికి ఎలాంటి డౌట్ ఉండదు. అవును, అమ్మమ్మకి ఎలా ఉంది? అమ్మకేం కాలేదు, తను బానే ఉంది. నువ్వేం ఆలోచించుకు. అక్కడ పోటీ అయిపోయాక జాగ్రత్తగా మళ్ళీ ఊరొచ్చే. ఎదిగో, ఒక్క నిమిషం, రాదొచ్చింది, తనకిస్తున్నాను, మాట్లాడు. హాయ్ కీర్తి. సత్య, ఆల్ ద బెస్ట్. నువ్వెంతో ఇంట్రెస్ట్తో అక్కడికి వెళ్ళావు. అక్కడ అందరికన్నా గొప్పగా నువ్వే కనిపించాలని నేను కోరుకుంటున్నాను. ముగ్గు బాగా వెయ్యి. సరే, నువ్వు చెప్పాక కాదనేదేముంది. చూడు, నేను గెలిచి నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. మావయ్య నన్ను విష్ చేశాడు అంటే ఇంక నాకు తిరుగుండదు. నువ్వు కూడా వచ్చుంటే ఇక్కడ ఎంత బాగుండేదో. అందరూ ముగ్గులు వేసేసారా? వేసేసాం. ఆంటీ, ఇంక మీరు చూసి ఫైనల్ చేయటమే మిగిలింది. ఈ ముగ్గు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? బుక్లో చూసావా, లేదంటే నీకెవరైనా నేర్పించారా? నేను ఈ ముగ్గు ఒకరి దగ్గర నేర్చుకున్నాను. ఎవరు నీకు ముగ్గు నేర్పించారు?